ఈ చెత్తంతా ఏంటి అసలు పొద్దు పొద్దున చిరాగ్గా. సార్ చారు ఏది? చారు కర్రీ పండ్లు ఉంటుంది. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాను అనుకో, మీ టేబుల్ మీద ఉంటుంది. నా దగ్గర ఎందుకు ఉంటుంది? నేను అనేది అన్నంలో తినే చారు గురించి కాదు రాజు, మన ఆఫీస్లో పనిచేసే చారుచీల గురించి. ఓహో, ఇంకో 10 నిమిషాలు నువ్వు చారుతో నా ముందు లేవనుకో, ఈ ఆఫీస్లో నీ జాబ్ ఉండదు. నేను తీసుకుని వస్తాను. జీవితం అందరు నాకే దొరుకుతారు ఇట్లాంటి రోజు రోజుకి ఆఫీస్ని చెత్త కుప్పలా తయారు చేస్తున్నారు. బా టైంకి ఫోన్ ఎత్తదు. ఇప్పుడు కానీ చారుని తీసుకెళ్ళిపోతే నా జాబ్ మీద పడుతుంది ఎఫెక్ట్. అరే నువ్వు నెక్స్ట్ బాల్ మీద బెట్టింగే. ఇదేంటిది చారు వయసులో ఉంది? అరే ఈ బాల్ 6 పక్కా. చారు సార్ మీరేంటి ఇక్కడ? ఒక్కసారి పక్కరా, నీతో మాట్లాడాలి. అరే నువ్వు నెక్స్ట్ బాల్ మీద బెట్టింగే. ఏమైంది సార్? ఏమైందా? సార్ పాదయాత్రకి ఏమైనా తిరుపతి తీసుకుపోతున్నారా? అబ్బబ్బబ్బబ్బా, ఎంత తీరుబాటుగా బెట్టింగ్లు ఆడుకుంటున్నావో. అసలు నీ కింద పని చేస్తున్నా, ఆఫీసులో పని చేస్తున్నా, నాకు అర్థమే చావట్లేదు. ఏమైంది సార్ ఇప్పుడు? అసలు నువ్వెందుకు ఆఫీస్కి రాలేదు? సెలవు అడిగారు, ఈయనన్నారు, అందుకే రాలేదు. సెలవు దేనికి చారు? పప్పు చారు చేసుకోవడానికి. పప్పు చారు చేసుకోండి చారు. ఈ చారు జోకులు అయిపోయి నిజం చెప్పు. నువ్వు అవసరానికి కూడా సెలవు ఇవ్వకపోతే ఎందుకు సార్? అవసరమా అంటే మీ ఇంట్లో ఎవరైనా పోయారా? వాడిచ్చే బొక్కలో సెలవు కోసం మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోవాలా? మరి దేనికి? బెట్టింగ్ వేసుకోవడానికి సార్. బుర్ర తక్కువదానా, బెట్టింగ్ అని అడిగితే ఎవరైనా సెలవిస్తారా? నీ చేతికి సెలవుని పట్లట. సార్ మీరు నన్ను పని మనిషిని మర్చిపోతున్నారు. నువ్వు నన్ను ఆఫీస్ మర్చిపోయినప్పుడు లేదా? కోడిగుడ్డు మోహన్ కొడితే ఆమ్లెట్ అయిపోతావు. సార్ మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేనైతే నోటికి వచ్చినట్టు మాట్లాడతాను. అక్కడ నన్ను ఆఫీసులో బాస్ కొట్టాడు తెలుసా? నన్ను ఎంతవరకు ఎవడు కొట్టలేదు. మొన్నేగా సార్ అమ్మగారు పప్పు గుత్తో కొడితే నెత్తి బొప్పి కట్టింది. నేను చెప్పేది అమ్మగారు కాక నీకెవరు నన్ను కొట్టలేదని. ఎందుకు సార్ అంత తుత్తర అవుతున్నారు? వచ్చేటప్పుడు ఏమైనా నిమ్మకాయ తొక్కొచ్చారా? అబ్బా నేను నిమ్మకాయ తొక్కాను, కుంకుడికాయ తొక్కాను, అంతా పక్కన పెట్టు. నువ్వైతే ఇప్పుడు ఆఫీస్ రా, లేదంటే నా బాస్ నా పేక తొక్కుతాడు. ఎందుకు సార్ భయపడుతున్నారు? మీరు భయపడితే అమ్మగారికి భయపడాలి, ఇటు అడ్డమైన వాళ్ళకి కాదు. నీకు అర్థం కావట్లేదు చారు. అప్పుడప్పుడు బాస్ కూడా భయపడాలి, లేదంటే ఉద్యోగంపై జీతం రాదు. సార్ కట్టుకున్నోడికి ఒకటే కొంప, అదే అడుక్కునేటోడికి 66 కొంపలు. ఆయన మీకేంటి సార్, పిచ్చుకొకలాగా పనిచేస్తారు. ఈ ఆఫీస్ కాకపోతే ఇంకో ఆఫీసు. చారు ఇప్పుడు నువ్వు నన్ను తిడతావా పొగుడుతున్నావా అర్థం కావట్లేదు చారు. అయినా ఇప్పుడు బెట్టింగ్లు ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు? సైడ్ బిల్స్ అవి చేసుకుంటున్నావు కదా. ఇంకెక్కడ బిజినెస్ సార్? రోడ్డు వైండింగ్ లో షాపు గోవిందా. మరి ఈ బెట్టింగ్ డబ్బులతో ఏం చేద్దామని? ఈ డబ్బులని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తా, షేర్లు పెరుగుతాయి, ఇంకా లాభాలే లాభాలు. అబ్బా చారు నీకెన్ని తెలివితేటలు. మీరంటే ఒక్క ఆఫీస్ లోనే పనిచేస్తారు సార్, అందుకే మీకు కొన్ని తెలివితేటలు. నేను 10 ఇళ్లలో పనిచేస్తాను, అందుకే నాకు ఇన్ని తెలివితేటలు. చారు నువ్వు అలా మాట్లాడుకు. అలా మాట్లాడితే భయం వేస్తుంది తెలుసా? దేనికి సార్? అంటే ఆ పని మానేసి నీకెంత పని మనిషికి జాయిన్ అయిపోతానేమోనని. చాలేండి సార్. నవ్వింది చాలే. సరే పద ఆఫీస్కి వెళ్దాం. నేను రాను సార్, బెట్టింగ్ వేసుకోవడానికి సెలవడితే ఈయనన్నారు. బెట్టింగ్ చెప్తే ఎవరైనా సెలవిస్తారు చారు? అందుకే సార్ మా పిల్లికి సీమంతం అని చెప్పాను. ఏంటి పిల్లికి సీమంతం అని చెప్పావా? అంటే పిల్లికి సీమంతం అని చెప్పిన సెలవు ఇవ్వలేదా చారు? నేను ఆఫీస్ ముందు ధర్నా చేసి నేను సెలవు ఇప్పిస్తాను, నువ్వు రా. ఈ బెట్టింగ్ లో ఏమైనా తేడా కొట్టింది అనుకో, ఆ తర్వాత అడుక్కు తినాలి. సెలవు ఇప్పిస్తా అన్నాడుగా, సరే పోదాం. చారు ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, పదండి. అమ్మయ్యా సార్. చారు పిల్లి సీమంతానికి సెలవు ఇవ్వలేదట. దేనికి సార్? ఏది రాజు ఇచ్చేది? మన ఆఫీస్ ఉన్నది 5 రోజులు, వచ్చేది 3 రోజులు. అందులో కూడా మనం సెలవులు ఇవ్వాలంటే పని మనం చేసి జీతం ఆమెకి ఇవ్వాలి. ఏదో అలా బతికెత్తున్నాను సార్. చారు నువ్వు బయటికి వెళ్ళి నేను మాట్లాడుతాను. నా సెలవు కోసం మీరు బాస్ కాళ్ళు పట్టుకుంటారో కాలర్ పట్టుకుంటారో మీ ఇష్టం, కానీ నా పిల్లి సీమంతంకి మాత్రం సెలవు కావాలి. అదే బెట్టింగ్ కోసం. నువ్వు వెళ్ళి నేను మాట్లాడతాను. సార్ అయినా నాకు తెలియక అడుగుతున్నా రాజు, పిల్లి సీమంతానికి ఎవరైనా సెలవులు ఇస్తారా? పిల్ల సీమంతానికి సెలవు ఇవ్వడం పర్లేదు సార్, పిల్లి సీమంతానికి సెలవు ఇవ్వాలి సార్. లేదనుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, విడాకులు తీసుకోవడం, కార్ యాక్సిడెంట్ అవ్వడం. అంటే
అంటే మా ఫ్రెండ్ జీవితంలో కూడా సేమ్ ఇలాగే జరిగింది సార్. తర్వాత మీ ఇష్టం. నిజంగానా రాజు? నిజమే సార్. సార్ ఒకటి చెప్పనా, పిల్ల శాపం తగినా పర్లేదు కానీ పిల్లి శాపం తగలకూడదు సార్. అమ్మో, అసలే మా ఆవిడ నన్ను రోజు తిడుతోంది రాజు. ఇప్పుడు ఈ పిల్లి పాపం తగిలిందని తెలిస్తే అమ్మో నన్ను చంపేస్తుంది. చావడం కంటే సెలవు ఇవ్వడం మేలు. సార్ సెలవు తీసుకోమని రాజు, తీసుకోమని. సరే సార్, నేను చూసుకోండి సార్. అమ్మయ్యా, ఈ పాపం తాగలే నాకు. అమ్మా సాయిరామ్. అవునా? ఎంత స్కోరు? ఎంత కొట్టాడు? ఇంకెన్ని వికెట్లున్నాయి? ఆగ్రా, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. చారు, మొత్తానికి నీ సెలవు నేను సాధించా. థ్యాంక్ యూ సార్. సరే, నాకు ఆఫీస్లో చాలా వరకు పెండింగ్ ఉంది. బాయ్. హలో అక్క, మనం మ్యాచ్ ఓడిపోయినాం అక్క. మన దగ్గర పైసలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? సరే సరే, ఒక్క నిమిషం ఆగు, నేను ఏదో ఒకటి ఆలోచన చెప్తా. బిజినెస్ పోయి, బెట్టింగ్ పోయి, ఇంక నేనేం పని చేసుకోవాలి? అంటే నాకు ఈ పని మనిషి పనే దిక్కా?